మాట్లాడుకోవడానికి భలే విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా అలాంటిదే. అంత విచిత్రమైన టాపిక్ ఏంటబ్బా అనుకోవచ్చు. కానీ 2027 సమ్మర్ సీజన్ గురించే ఈ టాపిక్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. 2026 సమ్మర్కే దిక్కులేదు, కానీ అప్పుడే మనోళ్ళు నెక్స్ట్ ఇయర్ సమ్మర్పై కన్నేశారు. మరి ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? చూస్తుండగానే 2026 సమ్మర్ వచ్చేసింది. అలా చూస్తుండగానే వెళ్లిపోతుంది కూడా. కానీ మన స్టార్ హీరోలు మాత్రం ఒక్కరు కూడా రావట్లేదు. రావాల్సిన పెద్ది, ప్యారడైజ్, విశ్వంబర ఇలా చెప్తూ పోతే చాలా సినిమాలు సమ్మర్ బరి నుంచి తప్పుకున్నాయి. మీడియం రేంజ్ హీరోలు కూడా వేసవిని అనాథలా అలా వదిలేశారంతే. కానీ సమ్మర్ 2027పై ఇప్పటినుంచే ఫోకస్ చేశారు. 2027 సమ్మర్ సీజన్ ఇప్పటినుంచే హౌస్ఫుల్ అయిపోతుంది. అందరికంటే ముందే మార్చి 5న స్పిరిట్ రానుందని అనౌన్స్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించారీన. చెప్పినట్లుగానే షూటింగ్ కూడా మొదలైంది. చూస్తుంటే ఆన్ టైం వచ్చేలా ఉంది స్పిరిట్. మరోవైపు రాజమౌళి కూడా 2027 ఏప్రిల్ 7న తన వారణాసి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. మేలో సమ్మర్ బ్రేక్ ఇచ్చినా ఆగస్టు నాటికి షూట్ అంతా పూర్తి చేస్తానని ధీమాగా చెప్తున్నారు జక్కన్న. తన గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూటింగ్ లో వేగం పెంచారు రాజమౌళి. సెప్టెంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులతోనే బిజీ కానుంది వారణాసి టీం. జూన్ 11, 2027న ఎన్టీఆర్ నీల్ సినిమా డేట్ లాక్ అయింది. మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ సినిమాను కూడా సమ్మర్ 2027కే ప్లాన్ చేస్తున్నారు. పెద్ది పూర్తి కాగానే నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు లెక్కల మాస్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RC-17ని ఏడాదిలో పూర్తి చేయాలనేది సుకుమార్ ప్లాన్. చెప్పుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అందులో వచ్చేవెన్నో మరి. పెద్ది షూటింగ్ అప్డేట్ ఏంటి? ఎప్పుడు అడిగినా కూడా నడుస్తోంది అంటున్నారే, కానీ ఎంత బ్యాలెన్స్ ఉందనేది మాత్రం చెప్పట్లేదు. అసలు ఈ సినిమా చెప్పిన టైంకి వస్తుందా లేదా అనే డౌట్స్ అందరిలో ఉన్నాయి. వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చేశారు దర్శకుడు బుచ్చిబాబు. పెద్ది నుంచి ఎవరు ఊహించని మేజర్ అప్డేట్ వచ్చేసింది. ఆన్ టైం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోకపోవడంతో మరోసారి సినిమాను వాయిదా వేసిన పెద్ది టీం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మీద కాన్సంట్రేట్ చేసింది. ఎప్పటి నుంచో డిలే అవుతున్న స్పెషల్ సాంగ్ ను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఆ సాంగ్ లో చరణ్తో ఆడి పాడబోయే బ్యూటీ ఎవరన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ మధ్య స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ కనిపిస్తారన్న న్యూస్ గట్టిగా ట్రెండ్ అయింది. ఆ న్యూస్ వైరల్ అవుతుండగానే ఇప్పుడు సడన్ గా సంయుక్త మీనన్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ ఇద్దరు బ్యూటీస్ కి గతంలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన రికార్డు లేకపోయినా గ్లామర్ ఇమేజ్ మాత్రం బాగానే ఉంది. అందుకే స్పెషల్ సాంగ్ కు ఎవరైనా పర్ఫెక్ట్ చాయిసే అన్న టాక్ వినిపిస్తోంది. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన బుచ్చిబాబు చరణ్ సినిమాను గురువు స్టైల్లోనే తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే స్పెషల్ సాంగ్ విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నారన్నది ఇండస్ట్రీ టాక్. అయితే ఈ కేర్ వల్లే సినిమా ఆలస్యమవుతుందా అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఒక్క పాట కోసం నెలల తరబడి టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే హీరోయిన్ కోసమే స్పెషల్ సాంగ్ షూట్ వాయిదా పడుతుందా, లేక బుచ్చిబాబు భారీగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మరోసారి డేట్ మారకుండా జూన్లోనే పెద్ద ఆడియన్స్ ముందుకు వస్తుందా? ఇలాంటి ఎన్నో డౌట్స్ కు ఆన్సర్స్ రావాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకి తెరపడింది. ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న వార్త రానే వచ్చేసింది. ఆ అప్డేట్ చూసి ఆనందపడాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఒకటి కాకపోతే మరొకటి అన్నట్లు 1+1 ఆఫర్ అయితే ఇచ్చేశారు తారక్. మరి కొత్త సినిమా విషయంలో జూనియర్ ఇచ్చిన అప్డేట్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్స్ కోసం చాలా రోజులుగా కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు అభిమానులు. కానీ టీం మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. అదేంటి అంటే టైం వచ్చినప్పుడు చెప్తామన్నారు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. నీల్ ఎన్టీఆర్ సినిమా డేట్ ఫిక్స్ అయింది. ఏకంగా ఏడాది వాయిదా వేసి జూన్ 11, 2027న డేట్ లాక్ చేశారు మేకర్స్. జూన్ 25, 2026 విడుదల అంటూ గతేడాది తారక్ పుట్టినరోజుకు అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ మధ్యలో చాలా మారిపోయాయి. షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు అనివార్య కారణాలతో సినిమా విడుదల తేదీని ఏకంగా ఏడాది పాటు వాయిదా వేయక తప్పలేదు. 2026 జూన్ 25 నుంచి 2027 జూన్ 11కి డేట్ ముందుకు జరిపారు. జూన్ 11, 2027 అని డేట్ చూసేసరికి తారక్ ఫ్యాన్స్ ఒక్కింత నిరాశలోకి వెళ్లిపోయారు. ఎందుకంటే మరోసారి తమ హీరోను చూడ్డానికి భారీ గ్యాప్ వచ్చేసింది కాబట్టి. 2024లో దేవరతో వచ్చిన తారక్ ఆ తర్వాత వార్ 2తో వచ్చినా వాళ్లు దాన్ని డబ్బింగ్ సినిమాగానే చూస్తున్నారు. అంటే మరో స్ట్రేట్ సినిమా కోసం 3 ఏళ్లకు పైగానే వేచి చూడాల్సిందే. రిలీజ్ డేట్ కాస్త లేట్ అయినా మే 20న టీజర్ విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్.
దాంతో పండగ చేసుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్. డేట్ లేట్ అయిందనే విషయాన్ని పూర్తిగా మరిపించేలా గ్లిమ్స్ ప్లాన్ చేస్తున్నారు నీలు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఎన్టీఆర్ నీడలాంటి లుక్లో కనిపిస్తున్నారు. మొత్తానికి కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా రంగంలోకి దిగబోతున్నారు జూనియర్. దేవరా 2 పరిస్థితి ఏంటి? సినిమా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుందనే మేకర్స్ చెప్తున్నారు. కానీ అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకవేళ దేవరా 2 ఆగిపోతే కొరటాల నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు? కొరటాల లిస్ట్లో ఉన్న హీరోలు ఎవరు? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? వీటన్నిటికీ సమాధానం దొరికేసింది. 400 కోట్ల సినిమా ఇచ్చాక కూడా కొరటాలకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్స్ట్ సినిమా ఏంటన్నదే ఇంకా డైలమాలోనే ఉంది. దేవర 2 ఉందని మేకర్స్ చెప్తున్నా అదేమంత ఈజీ కాదు. దేవర 2 సందిగ్ధంలో ఉన్న ఈ టైంలో ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్తున్నాయి. ఈ కాంబినేషన్లో సినిమా దాదాపు ఖరారైపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే బ్యాలెన్స్. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2 షెడ్యూల్స్ అయిపోయాయి. ఓవైపు గోపీచంద్ సినిమా చేస్తూనే మరోవైపు కొరటాల సినిమాని కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు బాలయ్య. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను తరహాలోనే బాలయ్యతో మళ్లీ ఓల్డ్ స్కూల్ కు వెళ్లాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జూలైలోపే పూర్తి కానుంది. ఆలోపు కొరటాల ప్రాజెక్టు సెట్స్ పైకి తెచ్చి ఆ తర్వాత పూర్తిగా దీనిపైనే ఫోకస్ చేయనున్నారు నటసింహం. సుధాకర్ చెరుకురి ఈ సినిమాకు నిర్మాత. దేవర 2 కొన్నాళ్లు పక్కన పెట్టి ఇకపై పూర్తి ఫోకస్ బాలయ్య సినిమాపైనే పెట్టబోతున్నారు కొరటాల శివ. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలిక. నాని అంటేనే పర్ఫెక్ట్ ప్లానింగ్కి నిదర్శనం. ఆయన ఒక్కసారి స్కెడ్యూల్ వేసుకొని రంగంలోకి దిగారంటే టార్గెట్ ఎంత పెద్దదైనా ఆన్ టైం రీచ్ అవ్వాల్సిందే. అలాంటి నాని ప్లానింగ్ ఇప్పుడు గాడి తప్పుతుందా? లోపం ఈ హీరోలో ఉందా, లేదంటే ఈయనతో పనిచేస్తున్న దర్శకుడిలో ఉందా? పారడైజ్ మొదలయ్యాక నాని ప్లానింగ్ ఎందుకు మిస్ఫైర్ అవుతుంది? ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ టైం నాని కెరీర్లో కాస్త కంగారు కనబడుతుంది. ఆయన రేంజ్ పెరుగుతున్న మాట నిజమే అయినా చెప్పిన టైంకు సినిమా రావట్లేదు. ఒకసారి డేట్ ఫిక్స్ చేస్తే ఆన్ టైం వచ్చేస్తాడని నాని మీద బయ్యర్లకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ పారడైజ్ తర్వాత ఫస్ట్ టైం ఆ ప్లాన్ మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. దసరా, హిట్రీ లాంటి భారీ సినిమాలను కూడా చెప్పినట్లు ఆన్ టైం రిలీజ్ చేసిన నాని పారడైజ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త తడబడుతున్నారు. ముందు మార్చి 26న రిలీజ్ అన్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు ఆగస్టు 21 అంటూ డేట్ ఇచ్చారు. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ తేదీకి కూడా పారడైజ్ రావడం కష్టమే అనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ సుజిత్ సినిమాపై కూడా పడుతుంది. దసరా తర్వాత శ్రీకాంత్ వదిల నాని కాంబో కావడంతో పారడైజ్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరిపోయాయి. పైగా బడ్జెట్ కూడా 150 కోట్లకు చేరింది. దాంతో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు నాని. లేట్ అయినా పర్ఫెక్ట్ కంటెంట్ తోనే రావాలని చూస్తున్నారు. అందుకే సుజిత్ బ్లడీ రోమియో షూట్ అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగానే మొదలయ్యేలా కనిపిస్తుంది ఇప్పుడు. సీనియర్ హీరోయిన్లకి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదా? మునుపటి ఫామ్ అందుకోవడానికి వీళ్ల ముందున్న ఏకైక మార్గం ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమేనా? కమర్షియల్ హీరోయిన్లుగా ఈ సీనియర్ బ్యూటీస్ అంతా చక్రం తిప్పడం అనేది మళ్ళీ సాధ్యమేనా? మన ముద్దుగుమ్మల విషయంలో ఏం జరుగుతోంది? నయనతారనీల ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా చూసి చాలా రోజులైపోయింది. జవాన్లోనూ ఈమె క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గానే ఉంటుంది కానీ గ్లామర్ వైపు ఉండదు. పైగా రొటీన్ హీరోయిన్స్ పాత్రల కంటే లేడీ ఓరియంటెడ్ వైపే అడుగులేస్తున్నారు నయన్. ఏడాదికి 1 డజన్ చేస్తే అందులో ఏ ఒకటో ఆరో హీరోయిన్ గా కనిపిస్తున్నారీమె. అనుష్క అయితే పూర్తిగా కేర్ ఆఫ్ లేడీ ఓరియంటెడ్ అయిపోయారు. బాహుబలి తర్వాత హీరోయిన్ పాత్రలకే దూరమైపోయారు జేజమ్మ. వయసు పెరగడంతో కుర్ర హీరోలకు సెట్ అవ్వకపోవడం, సీనియర్స్ అందరితోనూ నటించడంతో అనుష్క ముందు ఫీమేల్ సెంట్రిక్ కథలు తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్లో నటిస్తున్నారు స్వీటీ. సమంత కూడా కొన్నేళ్లుగా లేడీ ఓరియంటెడ్ వైపు అడుగులేస్తున్నారు. ఇప్పుడు కూడా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలలో మా ఇంటి బంగారం సినిమా చేస్తున్నారు శామ్. ఈ సినిమా మే 15న విడుదల కానుంది. ఇక రష్మిక ఓవైపు గర్ల్ ఫ్రెండ్ మైసా లాంటి ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ చేస్తూనే మరోవైపు రణబాలి లాంటి సినిమాలో పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.